Hello all, welcome to my channel Prabhu Reviews. And today our movie review Warrior Kings. అండ్ ఈ మూవీ ఆల్రెడీ వచ్చేసి జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది అండ్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో వచ్చేసి ఈరోజు అయితే జీ5లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఆ వారియర్ కింగ్స్ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకొని నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 1 hour 10 minutes అయితే ఉంటుంది. ఆ మూవీ మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 10 minutes కొంచెం ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఆ సీన్ మిస్ అవ్వకండి. అది ఎందుకు అనేది బేసిక్ పాయింట్ని బట్టి అయితే రీచ్ ఉంటుంది. సో దాన్ని అయితే మెయిన్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చే 10 minutes మీరు కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి, మిస్ అవ్వకుండా. అండ్ ఆ ఎమోషనల్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మొత్తం ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 10 minutes వరకు ఫుల్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటుంది. అసలు అర్థం కాదు మనకి, అరే ఇది ఇలాంటి రేంజ్ ఆఫ్ మూవీ రా అని అయితే అనిపిస్తుంది మనకి. సో అలాంటి వైబ్స్ అయితే వస్తాయి. నిజంగా టైటిల్కి పెట్టిన పేరు ది వారియర్ కింగ్స్ అనే పేరు ఆ మూవీలో ఖచ్చితంగా నిజంగా వార్ చేశారని అయితే చెప్పచ్చు. ఆ విధంగా అయితే ఉంది సీన్స్, ప్రతి ఒక్క సీన్ కూడా. కొన్ని అక్కడక్కడ జస్ట్ ఒక చిన్న టచింగ్ పాయింట్స్ ఎమోషనల్గా ఇస్తారు. అవైతే ఖచ్చితంగా బాగా యాక్షన్ ఫిలిమ్స్ని ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే నచ్చుద్ది. కొంచెం ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతారు. అండ్ అది పక్కన పెడితే ఏదైనా ల్యాక్ సీన్స్, ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా అంటే అక్కడక్కడ కొన్ని వాయిస్ అయితే అక్కడక్కడ కొద్దిగా స్లోగా అయితే వస్తుంది, కొన్ని అర్థం కానట్లు ఉంటుంది. సో అదొకటి పక్కన పెడితే మిగతా డబ్బింగ్ అంతా ఓకే అనొచ్చు. డబ్బింగ్ కొంచెం అక్కడక్కడ స్లో అనిపిస్తుంది, అది తప్పనిచ్చి మిగతాదంతా అయితే ఓకే అని చెప్పచ్చు. ఈ వీకెండ్లో అంత హైప్ ఇచ్చే మూవీస్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఓటీటీనే కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసేయండి. జీ5లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో వచ్చింది. సో హిందీలో ఆల్రెడీ ఎవరైనా చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ తెలుగులో ఈరోజు అయితే రిలీజ్ అయింది కాబట్టి ఒకసారి ఒక లుక్ వేసేయచ్చు. ఎందుకంటే దీని డ్యూరేషన్ కూడా జస్ట్ 1 hour 10 minutes కాబట్టి సింపుల్గా అయితే చూసేయచ్చు. సో మూవీ మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని మాత్రం నాకు షేర్ చేసుకోకుండా మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్, బాయ్.